ఇప్పుడే జాయిన్ అయ్యారు టీడీపీ నాయకురాలు ఆశాబిందు గారు. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. ఆశాబిందు గారు, ఒక విషయంలో మాత్రం అంటే మిమ్మల్ని అంటే మీ పార్టీని ఒప్పుకోవాల్సిందే, అక్కడున్న ప్రభుత్వాన్ని ఒప్పుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఈ పక్క రెండు రాష్ట్రాల్లో వాస్తవంగా నో స్టాక్ బోర్డు ఉంది. ఇటు పక్క చూస్తే పబ్లిక్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకు మెచ్చుకోవాలన్నానంటే వాస్తవంగా పరిస్థితులు ఎక్కడ లోపం జరుగుతుంది, ఎప్పటికప్పుడు ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనే విషయంలో ఇటు అధికారులతో చర్చలు జరపడం కానివ్వండి, ఇటు కలెక్టర్లతో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనే విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు మన సంబంధించినటువంటి సీఎం మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం పట్టించుకోవడంలో ఒక రంగం ముందున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు కొన్ని చూస్తున్నాం, వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం. సరే, ఆ ఇబ్బంది ఏదో నో స్టాక్ బోర్డులు చూస్తూ లేకపోతే ఏదో తెరిచిన ఒక పెట్రోల్ బంక్ దగ్గర క్యూ కట్టడం ఇలాగే చూస్తున్నాం. కానీ అధికారులు చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో జరిగిన దానికి ఎక్కడ పొంతనం లేదు. పబ్లిక్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఫుల్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు అంటున్నారు. కానీ ప్రాబ్లం పడేవాడికే తెలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ అవన్నీ నాకు తెలియదు, రేపు సాయంత్రానికి క్లియర్ అవ్వాలంటూ అధికారుల ఆదేశాలు జారీ చేయడం, దాని తగ్గట్టే ఇటు నెల్లూరు కొన్ని చూసాం. మా మెగా9 టీవీ కూడా స్పందించింది. ఏదైతే మెగా9 టీవీ క్షేత్రస్థాయిలో తీసుకున్న రిపోర్ట్ ఆధారంగా ఈరోజు నెల్లూరులో కొన్ని పెట్రోల్ బంకులు మొహమాట లేకుండా ఓపెన్ చేసిన ఈరోజు పబ్లిక్ ఇబ్బంది లేకుండా పెట్రోల్ పోస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవాలి. అసలు వాస్తవంగా లోపం ఎక్కడ జరుగుతుంది ఏమంటారు ఆశాబిందు గారు? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ, మెగా9 టీవీ ప్రేక్షకులకు కూడా. ఇది మనం ఎలా చెప్పాలంటే సార్, విపత్తు ఒక మనిషి సృష్టించిన విపత్తు అనమాట వార్ అన్నది. ఇటువంటి సమయంలో శవాల మీద పేలాలు ఏర్పడడం అనేది చూసారా, అటువంటి జరుగుతుందేమో అనేసి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి సమయంలో ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్ కంపెనీస్ ఏవైతే బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీఎల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, ఈ 3 కంపెనీలు ఈ 3 ఉన్నాయి మన దేశం మొత్తానికి. ఈ 3 కంపెనీలు రాజ్యం వెళ్తున్నాయి. ఇటువంటి సమయంలో ఇన్ని రోజులు ఒక క్రెడిట్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేశారు అన్ని డీలర్స్ కి కూడా. అంటే ఆయిల్ సప్లై చేసేస్తారు, తర్వాత క్రెడిట్ వాళ్ళు డబ్బులు తీసుకోవడం అన్నది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా ఫస్ట్ మీరు అమౌంట్ పే చేసే, ఆ తర్వాత మేము ఆయిల్ సప్లై చేస్తాం అన్నట్టు ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. అంతేకాకుండా కృత్రిమ కొరత అనేది సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అది ఇప్పుడు ఈ వార్ కారణంగా ఇంకా అన్స్టేబిలిటీ అన్నది ఉంది. ఇరాన్ ఎక్కడికక్కడ ఆపేస్తుంది. సో ఇంకా పెరుగుతుందేమో, క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా పెంచుతారు అనే ఉద్దేశంతో వీళ్ళు కృత్రిమ కొరత సృష్టిస్తే గానీ మళ్ళీ రేట్లు పెంచరు అనే ఉద్దేశంతో కేంద్రం ఆల్రెడీ ముందే చెప్పింది, మేము పెంచబోం, రేట్ ఎంతైనా పెంచబోమని కేంద్రం ముందే చెప్పింది. అయినా సరే ఈ విధంగా కృత్రిమ కొరత సృష్టిస్తే గాని కేంద్రం కూడా దారిలోకి రాదు, రేట్లు పెంచదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాయి.